హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈ వీడియోలో ఒక సింపుల్ రెసిపీ తెలుసుకుందామండి. ఈ రెసిపీ కోసం ఒక 3 డేట్స్, హాఫ్ కప్పు ఓట్స్ అండ్ పావు కప్పు బెల్లం తీసుకోవాలి. డేట్స్లో ఉన్న సీడ్స్ తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా ఉండాలి పేస్ట్ వచ్చేసి. ఈ మిక్సర్ జార్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఓట్స్ యాడ్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయినాక కొద్దిగా వాటర్ యూస్ చేయాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకుంటానండి. చిన్న టీ గ్లాస్ సైజ్తో నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం అటు ఇటు కలుపుకొని, ఆ తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ కంటే మూత క్లోజ్ చేయాలి. మూత క్లోజ్ చేసి అది కొద్దిగా పొంగొచ్చే టైంకి మనం ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మూత క్లోజ్ చేస్తే కొంచెం ఓట్స్ ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అనేసి, అంతే. తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకోవాలి ఓట్స్ని, అవి స్మూత్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, మోస్ట్లీ 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. నేను చెక్ చేసుకున్నాను, ఓట్స్ స్మూత్ అయిపోయాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు డేట్స్ యాడ్ చేసుకోవాలి. ఆ డేట్స్ పేస్ట్ ఉంది కదా, ఆ డేట్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇదే స్వీట్ అయిపోతుంది, మనకి జాగరీ పౌడర్ అవసరం లేదు. పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు అనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను నట్స్ పౌడర్ కూడా యూస్ చేసి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా డెఫినెట్గా యాడ్ చేయండి. అది ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడే మనం డేట్స్, జాగరీ అండ్ నట్స్ పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక పిల్లలకు తినిపించడమే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, అండ్ టూ హెల్తీ. థ్యాంక్ యూ.